ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరం. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరం. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరం. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరం. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం, ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరం. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంటం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడిం,